నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆయన పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. దాంట్లో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా చేసింటాను నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే సహజంగా ఒక కల్చర్ ప్రకారం చేస్తూ ఉంటారు అన్ని పార్టీలను కలుపుకోలుగా పోయే క్రమంలో ఒకరిని ఎలక్ట్ చేసుకునే సమయంలో. ఈ టైంలో అండి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా అటు సైడ్ దిగుతాడని చెప్పి ఆల్రెడీ ప్రిడిక్టెడ్, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇన్నాళ్ళు యలహంక ప్యాలెస్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం మొత్తం బూడిలో పోసిన పన్నీర్ మాదిరి అయిపోయింది. అసలు ఏంద్రా అంటే డీకే శివకుమార్ గారు ఇగోకి తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఇదే ఎలక్షన్లో ఓటమి గెలుపు పక్కన పెట్టు, మాకు ఇండియా కూటమికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వైపు ఉండారు అనేది నా ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ అంశాలు రెండు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నామంటేనే ఎంత టైంపాస్ కాకుండా ఉండామయ్యా అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాత వీడియోలు సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. మరి అదే రాహుల్ గాంధీ గారి గురించి ఇదే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్ర గురించి అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి క్లియర్గా మనకు కనపడతా ఉంది. కాంగ్రెస్తో విలీనమనే ప్రతిపాదన ఇంతకుముందు పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టింది. అందుకే తన యొక్క అక్కసును కాంగ్రెస్ పార్టీ పైన తీర్చుకోవడం కోసము, అంటే ఆ అక్కసును కాంగ్రెస్ పార్టీ మీద చూపించలేక తోకపైన కొట్టిన తాచులాగా బుసలు కొడుతున్నాడు. ఇండైరెక్ట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో మద్దతు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ప్రధాన విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు డీకే శివకుమార్ గారు స్వయంగా ఫోన్ చేసినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీ వేణుగోపాల్ గారు కూడా ఫోన్ చేసినా, మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రఘువీరారెడ్డి గారి ద్వారా సమాచారం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆయన కూడా సెంట్రల్ వర్కింగ్ కమిటీలో మెంబర్ రఘువీరారెడ్డి గారు, ఇండియాలో టాప్ 30 మెంబర్స్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో అతను కూడా ఒక మేజర్ రోల్ రఘువీరారెడ్డి గారిది, సిడబ్ల్యూసి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు షర్మిలమ్మ, మరొక వైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, మరొక వైపు కర్ణాటకలో డీకే శివకుమార్ గారు. డీకే శివకుమార్ గారు ఫోన్ చేసినా, మీరు అన్నట్లు ఫోన్ చేసినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే ఇంతకుముందు డీకే శివకుమార్ గారి ద్వారా బెంగళూరు యలహంక ప్యాలెస్ వేదిక ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కానీ లేకపోతే విలీనం ముందు ప్రతిపాదనలు కొన్ని డిమాండ్లు ఉంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిలమ్మకు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండాలంటే నేను చెప్పినట్టే నా మాటకు విలువ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంప్లీట్గా 100% తిరస్కరించింది అని చెప్పేసి ఇక్కడ అంతర్గత. ఓకే, ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా అండి రాజకీయంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో విలీనం అవ్వడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగం ఏంది? అసలు ప్రతిపక్షంలో ఉండే పార్టీ ఎన్డీఏ వాళ్ళ దగ్గర ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేటువంటి ఇండియా కూటమి ఈయన కలవడం వల్ల అసలు ఏం ఉపయోగం ఉంటుంది? అసలు ఇక్కడే ఉందండి వ్యూహం. ఓకే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చీకట్లో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి గత 5 ఏళ్ల గురించి నేను చెప్తా ఉండేది. మరి ఆ చీకట్లో ఉన్నటువంటి పార్టీని వెలుగులోకి తేవాలి అంటే ప్రజాస్వామ్యయుతంగా పోవాలి కాబట్టి ఖచ్చితంగా వేరొకరి సహాయం అవసరమవుతుంది. ఏ విధంగా అయితే అంటే మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పోలికని కాదు. రామాయణంలో రాముడికి ఉడత కూడా సహాయం చేసింది, ఖచ్చితంగా పక్షి సహాయం చేసింది, వానర సైన్యం సహాయం చేసింది. మరి ఇంతమంది ఎందుకు సహాయం చేసినారు? రాముడే దేవుడైనప్పుడు అంటే ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యహితంగా ముందుకు పోవాలి రాజకీయాలలో అంటే డెఫినెట్గా ఇతరుల యొక్క సహాయం తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు భావించారు. సో ఇదే తరుణంలో ఈరోజు నేను ప్రధానంగా ఎక్కడికి పోయినా చెప్పేది ఏంటండి, మీరు ఏ రాష్ట్రంలో అయినా చూసుకోండి, జాతీయ పార్టీలు ఈరోజు ఆ రాష్ట్రాలను కమ్మేశాయి, అది పొత్తుతో అయినా సరే విలీనంతో అయినా సరే అని చెప్పేసి ప్రధానంగా చెప్తా. ఈరోజు ప్రధానంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి లేకపోతే పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ ఎన్నికల తర్వాత ముహూర్తం ఖరారైందని చెప్పేసి ఆర్టీవీ వేదిక రవిప్రకాష్ గారు చెప్పడం జరిగిందండి. అవునండి, తగతగలాడుతుందని. అవును, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు చూడండి తెలంగాణ రాజకీయాలు చూడండి. ఈరోజు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు, ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా విలీనం కావడానికి రెడీగా ఉన్నాయి. అంటే రూలింగ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. కర్ణాటక వెళ్ళు, ఈరోజు ప్రాంతీయ పార్టీ ఎక్కడైనా జేడీయూ కనపడతా ఉందా? లేదండి. అడ్రస్ ఉందా?
కనిపించినట్టే ఉండింది కానీ అటుపోయిందో ఒకవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారు, ఏ విధంగా ఉంది పరిస్థితి? ఒకప్పుడు వాళ్ళే పోటాపోటీ ఉండేవాడు. ఈరోజు తమిళనాడులో కూడా ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాలలో మనం ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగించామో, తెలంగాణలో ఏదైతే స్ట్రాటజీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంది. చాలామందికి అది అర్థం కావట్లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలామందికి అర్థం కావట్లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికార పక్షం వైపే అని చెప్పేసి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అంటే క్లియర్ కట్గా ఈరోజు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో మింగిలైతే తప్ప బతుకు దేవుడా అనేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఆ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోను కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈరోజు జాతీయ పార్టీలపైన ఆధారపడేటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు దాపురించింది. విపరీతమైనటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది. కాబట్టే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఎందుకు అవసరం ఉంది ప్రతిపక్షంలో అంటే, సహాయం కోరితే చీకట్లో ఉన్నప్పుడే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఆదరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే రెడ్డి సామాజిక వర్గాన్న కాదా? మీరు ఏ ముఖ్యమంత్రి అయినా చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ నుంచి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని చేసిందనేది ప్రధానంగా ఈరోజు వాస్తవాలు కనపడతా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు అని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో అంటే ముఖ్యమైనటువంటి అనుచర గణంలో ఆ నాయకులు కూడా ఒకవేళ కాంగ్రెస్ కానీ పైన వస్తే మరి రెడ్లంతా ముంబై మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. సో జగన్మోహన్ రెడ్డి గారికి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఆస్తులున్నాయి, అదేవిధంగా కర్ణాటకలో కూడా ఆస్తులున్నాయి. అదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇతర రాష్ట్రాల పోలీసులతో ఖచ్చితంగా అవసరం. ఆ మధ్య మనం గోవర్ధన్ రెడ్డి గారి విషయం మనం అయితే చూసాం. ఇలా పోలీసు వాళ్ళతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలంటే కాంగ్రెస్తో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసే తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇది కాదని చెప్పి పొడుగొడు కొడితే పొడుగొని పోచమ్మ కొడుతుంది అన్నట్టు ఈయనైతే బీజేపీని ఎంచుకున్నాడని చెప్పచ్చా ఆ లైన్లో? ఈరోజు నేను ఇందాక కూడా గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని ఢీ కొట్టారు. కడప పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో 5 లక్షల పైచిలకు మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది. టాట్స్ ఆఫ్ అప్పటి దాకా బాగానే ఉందండి వాస్తవం. ఈరోజు అదే ఢీ కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మోడీ గారిని అమిత్ షా గారిని ఢీ కొట్టలేకపోతున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. ఈరోజు అందరినీ ఢీ కొట్టేటువంటి సింగిల్ మ్యాన్, పులి లాంటి నైజము, పౌరుషము, శౌర్యము, ధైర్యము అన్నీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు మోడీ అమిత్ షా గారిని ఢీ కొట్టలేకపోతున్నారు? ఇది నా ప్రశ్న కాదు. ఇది ఎందుకు అనేది ప్రజలే కామెంట్ రూపంలో పెడతారు. మరి వ్యక్తిగత స్వలాభం కోసమా, లేకపోతే రాజకీయ పార్టీ మనుగడ కోసమా, లేకపోతే రాజకీయాల కోసమా, కుటుంబం ఆధిపత్యం కోసమా, రెడ్డి సామాజిక వర్గం నుంచి నేను మాత్రమే ప్రతినిధిగా ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదని షర్మిలమ్మ గారిని తొక్కే ప్రయత్నమా? అంటే రాజకీయంలో ఈక్వేషన్స్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రెడ్లకు ప్రతినిధిగా కనపడుతున్నారు. ఇంకో రెడ్డి ఎక్కడ కనపడట్లే. రెడ్లు లేరని కాదు, రెడ్లలో బ్రహ్మాండంగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నారు, నెల్లూరు జిల్లాలో ఉన్నారు, అనంతపూర్ జిల్లాలో ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్ల ప్రతినిధిగా ఎంచుకున్నారు అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎదగాలి అని అంటే ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఈరోజు తెలంగాణ కాంగ్రెసే చూసుకుందామండి. కోమటిరెడ్డి గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని కాదని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆ స్టామినా ఉంది, ఆ స్టేచర్ తెచ్చుకున్నాడు, అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయగలిగినాడు, సక్సెస్ అయ్యాడు, ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మరి ఏ కమ్యూనిటీ, ఏ బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేయలే? బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు పెట్టారు? ముఖ్యమంత్రి సీట్లు ఎందుకు కూర్చోబెట్టలే? క్లియర్ కట్ ఎజెండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది క్లిస్టల్ క్లియర్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే నడుస్తూ ఉంది. ఈరోజు నేను చెప్పేది అయితే కాదు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ గారితో కలిస్తే రాహుల్ గాంధీ గారికి ఈయన వ్యతిరేక భావాలు ఎక్కువైపోయాయి. ఈయన పెట్టిన ప్రతిపాదన ఆయన తిరస్కరించాడు. సో నీ అవసరం నాకు లేదని చెప్పేసి క్లిస్టల్ క్లియర్గా ఆయన కూడా సమాధానం ఇచ్చినట్టు ఉన్నారు. సో ఈరోజు నాకు వన్ ఆఫ్ ది ఇంకా రాజుగారు మొదటి భార్య మంచిది అయితే రెండోది ఏంటండి చెడ్డది, మొదటి భార్య చెడ్డది అయితే రెండో భార్య ఏమవుతుందండి మంచిది. సో ఇక్కడ వద్దన్నప్పుడు నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ కూటమి.
ఈరోజు జాతీయ పార్టీలు కమ్మేసాయండి రాష్ట్రాలని. ఆ విషయం చాలామందికి తెలుసుకోవాలి. సో ఈరోజు పొత్తు ధర్మం లేకపోతే ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసుల నుంచి కాపాడుకోవాలన్నా, ఆ పార్టీలను మనుగడ సాగించాలన్నా ఆ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు కేంద్ర హోంశాఖ ప్రధానంగా పనిచేస్తుంది. ఆ హోంశాఖ కింద ఉన్నటువంటి సిబిఐ, ఆర్థిక శాఖ కింద ఉన్నటువంటి ఈడీ బలంగా పనిచేయటువంటి నేపథ్యం ఈరోజు అన్ని రాష్ట్రాలలో. కాబట్టి వీటన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తి ప్రాంతీయ పార్టీల నాయకులకు ఉంటే తప్ప ఇదే స్ట్రాటజీ ఈరోజు తమిళనాడులో ప్లే చేస్తే ఏమవుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. వచ్చే 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఏం జరుగుతుందో మనం చూడాలి. ఓకే అండి. మొత్తం మీద అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రెంటికి చెడ్డని రేవడిలాగా తయారైపోయిందని చెప్పి షణ్ముఖ్ గారు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలండి. నమస్తే.